ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కమలంపాలెం గ్రామంలో నిరుపయోగంగా పోతున్న శ్రీ సత్యసాయి గోదావరి త్రాగునీరు సుమారు సంవత్సరం నుండి నీరు వృధాగా పోతూ ఉండటంతో సత్యసాయి సిబ్బందికి ఎన్నిసార్లు ఈ విషయంపై మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు స్పందన లేదు. ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ లీక్ అయిన ట్యాంకు నీరు రోడ్డు మీద వృధాగా పోతుందని, వెళ్లే వాహనదారులు జారి పడిపోతున్నారని, అదే నీరు ట్యాంకులోకి నేరుగా వెళ్లటం నీరు తాగటం జరుగుతుందని, అదే విధంగా ఆ నీరు తాగి గ్రామాల వారు టైఫాయిడ్, మలేరియా, అనారోగ్యాల బారిన పడుతున్నామని దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు గోదావరి త్రాగునీరు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకొని దాహాన్ని తీర్చుకుంటున్నారు. నా పేరు కృష్ణకుమారి. ఇలాగ వాటర్ లీక్ గోదావరి సత్యసాయిబాబు నీళ్ళు వృధాగా పోవటం వలన వాంతులు, విరోచనాలు, డెంగ్యూ ఇలాగ జ్వరాలు గట్ట వచ్చి ఊర్లోనే చాలా అల్లకొల్లం కొంది. కొంచెం వీటిని కొంచెం పరిచికట్టి మాకు కొంచెం మంచిగా ఈ సత్యసాయిబాబా లీకేజ్ కొద్దిగా శుభ్రంగా చేసి ఇది చేయాలని మేము కోరుకొస్తున్నామండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది కమలంపాలెం గ్రామం. అయితే మాకు సత్యసాయిబాబా వాటర్ అయితే మాకు తాగడానికి అయితే ఇచ్చారు, కానీ అది వాటర్ లీకేజ్ గత సంవత్సరం నుండి జరుగుతుందండి. ఇప్పటికొచ్చి మేము చాలా మందికి చెప్పాము, ఆ సిబ్బందికి కూడా చెప్పాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వాటర్ ట్యాంకు మొత్తం లీకేజ్ ఉంది, వాటర్ అంతా రోడ్డు మీదకి పోతుంది. దానివల్ల మేము అదే నీరు తాగడం జరుగుతుంది, అదే వాటర్ కూడా ట్యాంక్లోకి వెళ్తుంది, అదే వాటర్ కూడా మేము తాగుతున్నాము. దానివల్ల మాకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. సేమ్ అదే రోడ్డు మీద ఈ వాటర్ ఇలా ప్రహరించడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు కానీ ఇబ్బందిగా ఉంటుందండి. చాలా మంది జారి పడిపోతున్నారు. ఈ వాటర్ అంతా చాలా వేస్ట్గా పోతుందండి. ఇది తాగడానికి ఉపయోగించే వాటర్, మరి దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.